కొద్దిసేపట్లో ఒక 5 నిమిషాల్లో మళ్ళీ తిన్మన్మలన్న జాయిన్ అవుతున్నారు. అంటే కొంచెం వేరే చిన్న పని మీద ఉన్నారు కాబట్టి ఒక 5 నిమిషాల్లో జాయిన్ అవుతాడు అప్పటి వరకు. అయితే మొత్తం మీద నిన్న కాళేశ్వరం రిపోర్టు పైన స్టే ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ తర్వాత హరీష్ రావు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు స్టే విధించింది. అట్లేం కుదరదు నాయన, అట్లా పరిస్థితి ఏం లేదు. ఇప్పటికిప్పుడు చర్యలు ఏం తీసుకుంటలేరు కదా వాళ్ళు. ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోనప్పుడు స్టే ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మొత్తం మీద అసెంబ్లీలో చర్చ పెట్టిన తర్వాత, అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత అసలు దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా బయట పెట్టవచ్చు, ఆ తర్వాత మొత్తం కూడా బహిర్గతం చేయొచ్చు అని కూడా చెప్పింది. అయితే అప్పటి వరకు ఒకవేళ పబ్లిక్ డొమైన్లో ఎక్కడైనా పెట్టుంటే మాత్రం దాన్ని తీసేయండి అని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టం చేసింది. అంటే నిజంగా తప్పే చేయకపోతే, నిజంగా ఇప్పుడు అందులో అవినీతి జరగకపోతే, అక్రమాలే జరగకపోతే వీళ్ళు కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కోర్టులో ఎప్పటికైనా కానీ న్యాయం బయట అంటే న్యాయం గెలుస్తుంది అనేటువంటి నమ్మకం వాళ్ళకుంటే న్యాయస్థానంలో వాళ్ళు అసలు కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళిండ్రు. ఎందుకంటే ఆ రిపోర్టు బయట పెట్టొద్దు, ఆ రిపోర్టును రద్దు చేయాలి, అట్లా చేయాలి ఇట్లా అని పోతే అట్లా ఏం కుదరది. నడవని కథ అసెంబ్లీలో పెట్టి చర్చ జరిగిన తర్వాత అసలు యాక్చువల్గా కోర్టు కూడా దాంట్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదనేటువంటి మాటను కూడా హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మొత్తం మీద అక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత మంత్రిగా ఉన్నటువంటి అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావుకు ఎదురు దెబ్బ తగిలింది ఇక్కడ హైకోర్టులో. ఇక మరోవైపు ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ కూకట్పల్లిలో బాలిక హత్యకు సంబంధించినటువంటి మిస్టరీగా మారిందని చెప్పేసి మనము చర్చించుకున్నాం నిన్న మొన్న కూడా అంతా కూడా. అయితే బాలిక పక్కింట్లో ఉండేటువంటి ఒక 15 ఏళ్ళ అబ్బాయి, 10వ తరగతి చదివేటువంటి అబ్బాయి, వాడు బ్యాట్ కోసం అంటే వీళ్ళ తమ్ముడి బ్యాట్ ఉందంట, ఆ బ్యాట్ కోసం బ్యాట్ను దొంగతనం చేయాలనేటువంటి ఒక ప్రణాళిక చేసుకొని ఆ ప్రణాళికబద్ధంగా ఏం చేయాలి, ఒకవేళ అడ్డొస్తే ఏం చేయాలని చెప్పేసి అట్లా ప్రణాళిక చేసుకొని ఆ బాలిక చూసిండనే ఉద్దేశంతో బాలికను చంపేసినంట ఆ దుర్మార్గుడు. వాడు అట్లా జరిగిపోయింది అది. ఇక సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన 3 సార్లు పనిచేసిన సూరవరం సుధాకర్ రెడ్డి, నల్లగొండకు 2 సార్లు ఎంపీగా ఉన్నాడు ఆయన. తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక భూమిక పోషించినటువంటి సూరవరం సుధాకర్ రెడ్డి నిన్న కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతోటి అంటే బాధపడుతూ చనిపోయిందంట. 83 సంవత్సరాలు ఉంటాడు సూరవరం సుధాకర్ రెడ్డి. అయితే సూరవరం ప్రతాప్ రెడ్డి వీళ్ళ పెద్దనాన్న, వీళ్ళ నాన్న వాళ్ళ అన్నయ్య. అయితే సూరవరం సుధాకర్ రెడ్డి మొత్తం కూడా కమ్యూనిస్టు భావజాలంతో ముందుకెళ్ళినటువంటి వ్యక్తి. తర్వాత అందుకోసం అంటే మొదటి నుంచి కూడా లెఫ్ట్ భావజాలంతో పెరిగినటువంటి వ్యక్తి. లెఫ్ట్ భావజాలంతో మొత్తం కూడా జీవితాంతం కొనసాగినటువంటి సూరవరం సుధాకర్ రెడ్డి నిన్న కన్నుమూశారు. ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. మాన్యదృష్టిలో ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం. కనుల పండువ ఈటీవీ 30వ వేడుక అని చెప్పేసి 30 సంవత్సరాలు ఎత్తుంది. 1995లో ఆగస్టు 27న ప్రారంభమైనటువంటి ఈటీవీ అంటే ఈటీవీ 24 గంటల ప్రసారాలు ప్రారంభమైనాయి. ఆ తర్వాత ఇప్పటి వరకు అంటే 30 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాయంట. దానికి సంబంధించి ప్రత్యేకంగా వేడుకలు నిర్వహిస్తూ ఉన్నారు ఈటీవీకి సంబంధించి. ఎందుకంటే నేను కూడా ఈటీవీ ప్రొడక్టే, అంటే ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి ఈటీవీ నుంచే వచ్చిన నేను. ఇక్కడ ఈటీవీ 30వ వసంతాల వేడుక ప్రారంభ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు, అగ్రకథా నాయకుడు చిరంజీవి, రామోజీ గ్రూప్ సంస్థల సిఎండి కిరణ్, మార్గదర్శి ఎండి శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండి విజయేశ్వరి, ఈటీవీ సిఇఓ బాపినేడు తత్త సుజయ్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. మొత్తం మీద 30వ వసంత అంటే 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు నిర్వహిస్తూ ఉన్నారంట ఈటీవీ. తెలుగు నేలన తిరుగులేని చరిత్ర లిఖించిన ఈటీవీ 24 గంటల వినోదాన్ని పంచుతూ ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటోంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి మనసుల్ని రంజింపజేస్తూ ఘనంగా 30 వసంతాలు పూర్తి చేసుకుందని చెప్పేసి ఈటీవీకి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. వాళ్ళు 30 ఏళ్ళు కంప్లీట్ అయిందంట. 1995లో స్టార్ట్ అయింది ఈటీవీ బీటీవీ. ఈటీవీలో చాలా అంటే ఇక అప్పుడు దూరదర్శన్ తర్వాత మనకు కొత్తగా పరిచయం అయినటువంటి ఛానల్ ఈటీవీ. జెమినీ ఉండేనా? అంటే జెమినీ అంటే యాక్చువల్గా పూర్తి వార్త ఛానల్ స్టార్ట్ అయింది మాత్రం ఈటీవీ. వార్తలు కాదు, ఈటీవీ. అది ఈటీవీ వేడుకలకు సంబంధించి 1995లో ఈటీవీ స్టార్ట్ అయింది. తెలుగు నేల తిరుగులేని చరిత్ర లిఖించిన ఈటీవీ 24 గంటల వినోదాన్ని పంచుతూ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఇది 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
శాటిలైట్ టీవీ రంగంలో తనదైన ముద్ర వేసింది. కదిలేదిలే కదిలించేది మున్ముందుకు నడిపించేదే కళ అని చెప్పేసి నడిపించేది కళ అని నమ్మిన మహర్షి రామోజీరావు. ఆయన కళలోంచి పుట్టింది ఈటీవీ. అయితే ఇక్కడ ఈటీవీ కంటే ముందు మనకు దూరదర్శన్ మాత్రమే దిక్కు. దూరదర్శన్ కంటే ముందు రేడియో దిక్కు. అంతే. రేడియోలో వార్తలు వస్తే రేడియోలో కూడా వ్యవసాయ కార్యక్రమాలు, చిన్నమ్మ పెద్దయ్య, ఏం చిన్నమ్మ బాగున్నావు అంటే జావును పెద్దయ్య మంచిగున్నా, ఏ మందులు కొడుతున్నావు ఈ పొలాలకి, పిచికారి ఏం చేస్తా ఉన్నావు, ఏ మందులు కొడతా ఉన్నారు, ఏం కథ అని వ్యవసాయదారుల కార్యక్రమాలు వచ్చేటి. తర్వాత దాంట్లో కూడా శ్రోతల కోరిక మేరకు ఒక పాట, ఈ పాటను కోరుతున్న వారు వివిధ భారతి వినోద ప్రసాద్, సిరిసిల్ల నుండి పలానా ఆయన, రాములు, వెంకటేషు, శ్రీలత, ఇట్లా పేర్లు వాళ్ళ కోరిక మేరకు ఇప్పుడు ఈ పాట అని చెప్పి లెటర్ రాస్తే ఆ పాట ప్లే చేసేటోళ్ళు. అది రేడియోలలో వచ్చేది. ఆ తర్వాత ఈ ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత టీవీలు వచ్చినాయి. ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత టీవీలు ఎక్కడికి వచ్చినాయి అంటే గ్రామ పంచాయతీల కాడికి వచ్చాయి. గ్రామ పంచాయతీకి ఒకటి ఉంటుండే, ప్రతి గ్రామ పంచాయతీకి ఒక టీవీ ఉంటుండే. మా ఊరి గ్రామ పంచాయతీలో కూడా ఒక టీవీ ఉంటుండే. అందరికి పెట్టనీకి రాదు, అది అందరికి పెట్టనీకి రాదు. మళ్ళీ గంధం వీరమల్లపనే పెట్టాలి. ఆయన పెట్టే టైంకి అంతా సాపలేసుకొని, శుక్రవారం వస్తే చిత్రలారి, కిట్టుగాడు, హిమబిందు, ఇది ఎక్కడైనా మహాభారతం, అలీఫ్ లైలా, రాత్రి కాగానే జర హిందీ ప్రసారాలు వస్తుండే, తెలుగు కొద్దిసేపు వస్తూ ఉంటుండే. సో పూర్తి స్థాయి దూరదర్శన్ కేంద్రం హైదరాబాద్ వారానికి ఒక సినిమా. ఆ సినిమా కూడా ఇప్పటిది కాదు, మళ్ళా కాంతారావు జమానా సినిమా వస్తూ ఉండే. దాన్నిగా బీరిపోయి చూసే జనం అంతా ఇట్లా అంటే కొత్తగా ఆ పరిస్థితి ఉండే. అక్కడి నుంచి వెంటనే ప్రైవేట్ శాటిలైట్ ఛానల్స్ ఎప్పుడైతే వచ్చినాయో, వచ్చిన తర్వాత ఈటీవీలో కూడా కొత్తలో ఈ అంతరంగాలు సినిమా అంతరంగాలు అని వచ్చేది. ఈటీవీలో మనకంటే ప్రేక్షకులకు ఎక్కువ తెలుసు. ఈటీవీలో వచ్చిన సీరియల్స్ గురించి మీకు తెలుసా ఏమన్నా? మొగల్ రేకులు మొన్నటిదాకా నడిచింది. పెద్ద పెద్ద లీడర్ పోయి చూసేది మొగల్ రేకులు టైంకి. మొగల్ రేకులు, తర్వాత అంతరంగాలు, ఇంకేమేమో వచ్చేటి నాటికలు. ఈ ఉషా కిరణాలు, తిమిర సంహరణాలు, చైతన్య దీపా, నాగాస్త్రం అట, మౌన ప్రభోదాలు, ఋతురాగాలు, నిన్నే పెళ్ళాడతా, అన్నదాత వచ్చేది. అన్నదాత, అశ్విని, అన్వేషణ, అంతరంగాలు, చంద్రముఖి, ఇది కథ కాదు శాంతి నివాసం, అనంతరంగాలు సీరియల్ శరత్ బాబు. ఈటీవీ లేనిది ఆడోళ్ళు లేకుండే. ఈనాడు రామాయణం ఈటీవీ మీదనే మొత్తం. కొత్తగా వస్తే స్టార్ కలెక్షన్, జర బుసబుస అన్న గీతలు వచ్చిన ఎంతో, పిన్ని చక్రవాకం, మెట్టల సాబడి, మీరు అంతా ఎక్స్పర్ట్లు ఉన్నారు కదా. మనసు మమత, శక్తిమాన్, ఎండమావులు. ఇంకోటి దూరదర్శన్లో మొగిలి కాదు, అడవిలో ఒక అమ్మాయి అంటుండే, మొగ్లీగా జంతువులతో సోపం చేస్తుంది. మార్వాడీల గురించి మీ అభిప్రాయం చెప్పండి అనండి. ఒక 10 రోజులు నడిపిర్రు, కొట్టినోడు దెబ్బలు పడినోడు, దెబ్బలు కొట్టినోడు ఇద్దరు మేము అందరం మంచిగానే ఉన్నాం అన్న తర్వాత ఇక నేను మాట్లాడడానికి ఏముంటుంది వయసపాడ. సమస్యపోయింది కదా. రహస్యం, కర్వి, రాధా గోపాలం, మోగ్లియా అదేదో ఉంటుండే అన్న. చిన్నపిల్లలు బాగా అట్రాక్ట్ అవుతుంది. బూమ్ బూమ్ శకలక, పంచతంత్రం కథ, మోగ్లీ అట, మోగ్లీ. సో ఇవన్నీ అప్పుడు మన ఎంటర్టైన్మెంట్, అంటే మనకు ఎంటర్టైన్మెంట్ పంచినటువంటి ఇవి. అప్పటికి చిప్ సిస్టమ్ లేకుండే, రీల్ ద్వారానే రికార్డ్ చేసేటువంటి సిస్టమ్ ఉంటుండే. సో అట్లా మన అందరికి కూడా మోగ్లీ, పాడుతా తీయగా, పాడుతా తీయగా చల్లగా అని ఒకటి ఉంటుండే. ఒక్కొక్క దానికి ఒక థీమ్ సాంగ్ ఉంటుండే. అది అందరికి వస్తుండే. ఇక ఆ పాట అదే తిరుగుతుంది. పంచతంత్ర కథలు. అయితే ఈటీవీ న్యూస్ స్టార్ట్ అయిన తర్వాత
అప్పుడు థండర్ రెడ్డి గారు ఏమంటాడు, మీకు దమ్ము ఉంటే జూబ్లీ సెలక్షన్ లో గెలవండి అని అంటా ఉన్నాడు. చూద్దాం ఎందుకు అట్లా అడగాలి మమ్మల్ని. మంచిదే, అట్లా మీరు అడగడం కూడా మంచిదే. అది మొదటి డాన్స్ షో, డాన్స్ బేబీ డాన్స్, డాన్స్ బేబీ డాన్స్ సుదర్శన్ అన్న పెళ్లి ప్రభాస్ అయిపోగానే పెట్టుకుందామని చూస్తున్నాం. బర్త్డే విశేష ప్రోగ్రామ్ ఉంటుండే, పంచతంత్ర, సో స్వాతి చినుకులు, ఇట్లా చాలా ప్రోగ్రామ్స్ ఉంటుండే. చాలా మంది జంగ్లీ బుక్ ఎస్, ఎండమావులు, సో చాలా వస్తుండే. చాలా మందికి ఎంటర్టైన్మెంట్ దొరికింది. ఆ తర్వాత జెమినీ వచ్చింది. జెమినీలో కూడా మర్మదేశం, పద్మవ్యూహం సీరియల్, కొత్త సినిమా పాటలని ఒకటి కార్యక్రమం వస్తూ ఉండే. సో ఇట్లా చిత్రలహారి ఏమో మన దూరదర్శన్లా, చిత్రలహారి, ఆలిఫ్ లైలా, మరి వాళ్ళు ఉన్నారో లేరో కానీ అప్పుడు నూతన్ ప్రసాద్. అప్పుడు విషయం ఏంటంటే, నేను సీరియల్స్ వస్తుంటే నేను సీరియల్స్ అవి చూడకపోతుంటే అడ్వర్టైజ్మెంట్స్ చూస్తుంటే, మధ్యలో వచ్చి అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు వస్తుందా అని చూస్తుంటే, అడ్వర్టైజ్మెంట్ లో కొత్త కొత్త ప్రోడక్ట్లు, అడ్వర్టైజ్మెంట్ లో వచ్చేటువంటి అవన్నీ చూస్తూ ఉంటుంటే నేను. అప్పటికి విధి, జబర్దస్త్, ఇంకా గజ్వేల్లో డబుల్ బెడ్రూమ్లు వాస్తలేరు, అదో సీరియల్ అయిపోయింది. ఇప్పుడు ఇది కథ కాదు జీవితం అన్వేషణ, ఇట్లా చాలా చాలా న్యూస్ ఛానల్ ఇది. ఆ తర్వాత చాలా ఛానల్స్ వచ్చినాయి. అవన్నీ కూడా ప్రజల్ని ఎంటర్టైన్ చేసినటువంటి ఛానల్స్ అవన్నీ. సో ఒక్కసారి ఈ ఛానల్స్ రంగం నుంచి కొద్దిగా బయటకు వచ్చి ఈ ఛానళ్ళు చూసుకుంటా ఇటు మన జీవితాలు గడిపేసుకుంటూ పోయినాం కదా. మరి మన జీవితాలు ఎక్కడ ఉన్నాయి రాజకీయాలలో? ఒకసారి సౌత్ ఇండియా గురించి చాలామంది, ముఖ్యమంత్రి గారు కూడా సౌత్ ఇండియాకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి చర్చలు చాలాసార్లు చేస్తూ ఉంటారు. సో ఈ సౌత్ ఇండియా సంగతి ఏంది, సౌత్ ఇండియాలో తెలంగాణ ఎక్కడ ఉంది, ఈ అంశాలు ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దక్షిణ భారతదేశం ఏంటి పరిస్థితి ఏంది? ఓసీ జనాభా ఎంత అంటే ఇలా అడవులుగా చూపించారు. ఇది కాదు రైట్గా, అంటే ఇది వీళ్ళ లెక్కల ప్రకారం. సో ఇక్కడ ఇది ఒక్కసారి క్లోజ్ చేద్దాం. ఎమ్మెల్యేలు అంట. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఎక్కడ ఉంది? దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు మాత్రమే ఎందుకు రాజకీయంగా వెనుకబడ్డారు? ఏ రాష్ట్రం పరిస్థితి ఎట్లా ఉంది? మన దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీ స్థానాల పరంగా బీసీ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం ఏ రాష్ట్రాల్లో ఎట్లా ఉంది? మరి ఆ రాష్ట్రాల్లో ఉన్న బీసీ ప్రజానికం చైతన్యం చూస్తే మన తెలంగాణ రాష్ట్రంలో మనం ఎక్కడ ఉన్నాం? గత కొన్ని దశాబ్దాలుగా ఎట్లా అణచివేయబడుతున్నాం ఒకసారి చూద్దాం. దక్షిణాది రాష్ట్రాలంటే మనకు ఈ 5 రాష్ట్రాలు కనిపిస్తాయి: తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఈ 5 రాష్ట్రాలలో మొత్తం అసెంబ్లీ స్థానాలు ఎట్లా ఉన్నాయి, జనాభా ఎట్లా ఉంది? తమిళనాడులో 7,21,00,000 మంది జనాభా ఉంటే, కర్ణాటకలో 6,11,00,000 మంది, కేరళలో 3,34,00,000 మంది, ఆంధ్రప్రదేశ్లో 4,94,00,000 మంది, తెలంగాణలో వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం 3,50,00,000 మంది కౌంట్ చేసిన వాళ్ళు. మొత్తం అసెంబ్లీ స్థానాలు వచ్చేసి తమిళనాడులో 234 ఉన్నాయి, కర్ణాటకలో 224 ఉన్నాయి, కేరళలో 140 ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 175 ఉన్నాయి, తెలంగాణ మొత్తం 119 ఉన్నాయి. ఇక్కడ ఓబీసీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉండాలి ఈ లెక్క ప్రకారం? తమిళనాడులో ఉన్న జనాభా, ఓబీసీ జనాభాకు 159 ఎమ్మెల్యే సీట్లు ఉండాలి 234లో. కానీ ఎంత ఉన్నాయి? 195 ఉన్నాయి. 195 సీట్లు ఉన్నాయి. ఇక్కడ తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలలో ఓసీలు ఎంతమంది ఉన్నారు ఎరికేనా? ఓసీలు 5గురే ఓసీలు. బీసీలు 195 మంది ఉన్నారు తమిళనాడు అసెంబ్లీలో. మొత్తం తమిళనాడు అసెంబ్లీలో 195 మంది బీసీలు ఉన్నారు. ఇక్కడ కర్ణాటక తీసుకోరి, కర్ణాటకలో 224 సీట్లు ఉన్నాయి. ఇక్కడ 134 అసెంబ్లీ స్థానాలు బీసీలకు ఉండాలి, కానీ ఉన్నాయంతా 155 ఉన్నాయి. 134 బీసీలకు దక్కాల్సి ఉంటే 155 దక్కినాయి. ఇక్కడ 9 ఎక్కువ ఉన్నాయి, 9% ఎక్కువ వచ్చింది. తమిళనాడులో 15% ఎక్కువ. కేరళలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 140. జనాభా ప్రకారం వాళ్ళకు బీసీలకు 63 దక్కాలి, కానీ 58 దక్కినాయి. కేవలం కొద్ది తేడా ఉంది, జస్ట్ 4% తక్కువ. ఆంధ్రప్రదేశ్లో 175 ఉన్నాయి, జనాభా ప్రకారం 96 దక్కాలి బీసీలకు, దక్కినాయి 50, అంటే 26% తక్కువ దక్కినాయి. ఇక దరిద్రమైనటువంటి పరిస్థితిలో తెలంగాణ లెక్కలు చూస్తే తెలంగాణలో 119 స్థానాలుంటే 67 స్థానాలు బీసీలకే దక్కాలి వీళ్ళ లెక్కల ప్రకారం. 67
కానీ 19 దక్కినాయి. మొత్తం దక్షిణ భారతదేశంలోనే రాజకీయంగా అత్యంత వెనకబడ్డటువంటి బీసీలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారు. కారణం ఏంది? తమిళనాడుకు బీసీ ముఖ్యమంత్రి అయిండు, కర్ణాటకకు బీసీ ముఖ్యమంత్రి అయిండు. కాబట్టి ఇక్కడ బీసీల ప్రాతినిధ్యం ఎక్కువ ఉంది. అక్కడ బీసీలు సూపర్ పవర్. కేరళకు కూడా బీసీ ముఖ్యమంత్రి అయ్యిండు, జస్ట్ కేరళకు బీసీ ముఖ్యమంత్రి అయిండు, జస్ట్ 4% తేడా ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రులు కాలేదు కాబట్టి ఇగో ఈ స్థాయిలో వ్యత్యాసం కనిపిస్తా ఉంది. 100కి 39 మంది లేరు, 39% మంది మన వాళ్ళు లేరంటే చూసుకో. ఇక 100కి 39 సీట్లు కోల్పోయినాం బీసీలం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం ఏంటంటే, పోనీ వీళ్ళు ఎంతమంది ఉన్నారయ్యా అంటే ఈ 67 స్థానాలు ఏది మనకు దక్కాల్సిందే, మనకు దక్కలేదు. కానీ 69 స్థానాలు, 69 స్థానాలలో 10% లేని జనాభా వచ్చి కూర్చున్నారు ఆడ. కారణం ఏంది? ఇక్కడ ఈ తమిళనాడులో ఉన్నటువంటి బీసీలు కానీ కర్ణాటకలో ఉన్నటువంటి బీసీలు కానీ వీళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారంటే, ఇప్పుడు సపోజ్ మన దగ్గర రేవంత్ రెడ్డి గారు మీకు 42% ఇస్తా, 42% ఇస్తే ఈ తేతే అంటారు కదా, అక్కడ జనం అట్లా అన్నారు, నువ్వు మాకు ఇచ్చేది ఏంది, నీదెంతలో నువ్వు తీసుకొని పక్కా జరగంటారు అన్నట్టు. అందుకోసం అక్కడ ఆ ప్రాతినిధ్యం ఉంది, ఇక్కడ ఈ ప్రాతినిధ్యం ఉంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విపరీతంగా దెబ్బతిన్నాయి బీసీల విషయంలో. బీసీలకు భారతదేశంలోనే అత్యంత అన్యాయం చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు, రాజకీయ అగ్రకులాలు ఈ తెలంగాణ, ఏపీలో మాత్రమే ఉన్నాయి. ఇక్కడ కనీసం ఇంకా ఏపీలోనన్నా 26% వచ్చింది. తెలంగాణలోనైతే 100కి 40 సీట్లు బీసీలై దొంగతనంగా ఎత్తుకపోయి కూర్చున్నారు వాటిలో. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎందుకు అత్యవసరంగా మేలుకోవాలంటే ఈ లెక్క ప్రకారం అన్నట్టు. ఇక్కడ చూడొచ్చు, తమిళనాడులో బీసీ పాపులేషన్ 68% ఉంటే ఎమ్మెల్యేలు 83% ఉన్నారు. కర్ణాటకలో పాపులేషన్ 60% ఉంటే ఎమ్మెల్యేలు 69% ఉన్నారు. కేరళలో 45 ఉంటే 41% ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 55 ఉంటే 29 ఉన్నారు. ఇక 55% తెలంగాణలో ఉంటే 16% కూడా బీసీ ఎమ్మెల్యేలు లేరు. దీనికి కారణం ఎవరు అంటే ఆలోచన విధానం. ఇక్కడ ప్రజలేమో, ఇక్కడి ప్రజలకేమో ఓసీలు ఇస్తాం అంటారు, అక్కడనేమో ఓసీ ప్రజలకే బీసీలు మీకు ఇది ఇస్తామని చెప్తారు. 5గురే తమిళనాడు అసెంబ్లీలో 5గురే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, 5గురే కేవలం. మొత్తం 195 మంది బీసీ ఎమ్మెల్యేలు, 195 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉంటే అందులో ఆడొక్కాయన 5. ఆ 5 కూడా ఎట్లా బీసీలు ఎవ్వరు లేరు అనుకుంటే అప్పుడు ఇస్తారు ఈ 5 అంతే, లేకపోతే అక్కడ ఛాన్సే లేదు. సేమ్ తెలంగాణ రాష్ట్రంలో కూడా రేపు జరగబోయేది ఈ లెక్కలే. ఈ అణిచివేత, ఈ దోపిడీ ఏదైతే ఉందో ఇది మిక్కటానికి వచ్చేసింది తెలంగాణలో. ఇక జాలు అనే కాడికి వచ్చేసింది, కుతికేల కాడికి వచ్చేసింది. కాబట్టి ఈ లెక్కలు రాబోతా ఉన్నాయి మనకి. ఇప్పుడు ఈ లెక్కలు చూసిన తర్వాత మనకేం అర్థమైంది? ఈ లెక్కలు చూసిన తర్వాత మనకేం అర్థమైంది? తెలంగాణ రాష్ట్రంలో దూరదర్శన్ తర్వాత జెమినీ టీవీ, తేజ టీవీలో వార్తలు వచ్చేవి. ఆ తర్వాత ఈటీవీ వచ్చిందట. మేబీ కావచ్చు, అంత గుర్తు కూడా లేదు. ఒక బులెటిన్ వస్తుందా? అదే ఇంకా మీరు సీరియల్లకి బయటికి రాలే. నేరాలు ఘోరాలు కాడున్నారు. ఇంకా మీరు బయటికి రావాలి, రాజకీయం కాడికి రావాలి. ఇప్పుడు రాజకీయం కాడికి రావాలా బైసాబ్? ఈమాన్ సీరియల్ వస్తుందట. ఇక సీరియల్లకైనా బయటికి రారి, జస్ట్ ఆడు తీసుకపోతే కథం, ఇంకా అన్ననే పడ్డారు, మళ్ళీ తెల్లుడే లేదు. ఇక దయచేసి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు చాలా వేగంగా కొట్టాడాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పటి వరకు మార్వాడీల గురించి మాట్లాడలేదు అని చెప్పి ఒక ఆయన అంటుండు, ఇంకొక ఆయన తప్పు వాళ్ళది కాదన్న, మన ముందు తరాలు బానిసలుగా మారడం వల్ల పరిస్థితి రావడం జరిగిందని ఒక ఆయన అంటా ఉన్నాడు. సో నిన్నటి దాకా జరిగింది కదా, ఇప్పుడు జరగాల్సింది ఏందనేది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం బీసీలు 4 ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీసీలు 4 ఒకరే. బీర్లాయలే తప్ప ఇంకా బీసీ ఆడున్నాడు లేరు, ఎమ్మెల్యేలే లేరు ఎవరుగా. ఇప్పుడు కాదు, మీరు చెప్తుంది గతంలో కావచ్చు. అటు ఎవరు కోదాడ కాడ యాదవ్, మల్లయ్య యాదవ్ ఉండే, నాగార్జున సాగర్ కాడ భరత్ ఉంటే,
ఇక్కడ బూడిద భిక్షమే ఉండే లే కాదు కాదు రెండు అవి తర్వాత ఇంకొకటి ఏడుంది మిర్యాలు కూడా లేదు. అట్లా మూడు ఉంటుండే, కానీ ఇప్పుడు ఈ రోజు లేదు. నల్లగొండ జిల్లాలో ఒక్కడే బీసీ ఎమ్మెల్యే, ఒక్కడే. ఖమ్మంలో బీసీ ఎమ్మెల్యేలు 0 10కి 10 లే, 10లో ఒక్కరు కూడా లేరు. అందుకోసమే ఈ ప్రపంచం నుంచి బయటికి రావాలా మనం. ఏదైతే వట్టిగానే ఇప్పుడు అందులో దొరబడ్డమో, ఏది సీరియళ్ళలో దొరబడితే బయటికి రావడానికి ఎంత సమయం పట్టిందో ఇది. కానీ తమిళనాడులో ప్రజలు వేరు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అత్యవసరంగా మేలుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. ఈ సందర్భాన్ని బట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం ఎందుకు బలపడ్డది, ఎందుకు బీసీలంతా చైతన్యవంతమైరంటే ఈ అణిచివేతనే. వీళ్ళు చేసినటువంటి అణిచివేత కార్యక్రమాలే దీనికి కారణం. దక్షిణ భారతదేశంలో కూడా మనం వెనుకబడ్డాం. దక్షిణ భారతదేశంలో హక్కులు పోతున్నాయని రేవంత్ రెడ్డి గారు నిలబెడతాడు. దక్షిణ భారతదేశంలో ఉన్న తెలంగాణ హక్కుల పరిస్థితి ఇది. అత్యంత వెనుకబడినటువంటి బీసీలో ఎక్కడ ఛాన్స్ లేదు. ఛాన్స్ ఉన్న కాడ ఇవ్వకుండా, ఛాన్స్ రాని కాడ మీకు ఇస్తామని చెప్పడము, ఇది నయవంచన, ఇది ద్రోహం, ఇది కుట్ర. ఈ రకంగా బీసీలను మోసం చేస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వాలు, ఇక్కడ అగ్రవర్ణ ప్రభుత్వాలు. వీళ్లకు నిజంగా బీసీలు రేపు కొట్టబోయేటువంటి దెబ్బతోటి బీసీలు వీళ్ళు ఒక్కడే దెబ్బకు బిచ్చగాళ్ళ లెక్క మారిపోతారు. వీళ్ళు బిచ్చగాళ్ళ కంటే అధ్వానం అయిపోతారు. వీళ్ళు వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ బిజినెస్ అన్నిటి పెట్టుకొని రాజకీయ రంగం వైపు ఎందుకు వస్తూ ఉన్నారు? అసలు కథ ఈడుంది కాబట్టి. ఒక రాజకీయ మార్పిడి అనేది, అధికారం అనేది బీసీల చేతుల్లోకి వస్తే సమస్త సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అది పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అని అందుకే అంబేద్కర్ అదే చెప్పింది కదా. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ క్లిక్ చేయండి. ఇంకా డిటెక్టివ్ అంతం కలంకిత శాంతి నివాసం జంగనా జర బయటికి రా, ఓ జంగిటేయి. ఏం లేదన్నా, మనం వేసుకుంటే మనం పిక్చర్ అంతే, 100%. అదే అన్న మా బ్రదర్ వీడియోలు అండ్ ఫొటోస్ ఎడిట్ చేస్తాడు, ఛాయిస్ ఉందా మన క్యూ న్యూస్ లో అని చెప్పానంటు. అన్న మీరు పాదయాత్ర చేయాలి, ఏం చేయాలనో అవన్నీ చేస్తాం, అన్ని నడుస్తాయి. ఇబ్రాహీంపట్నంలో ఈరోజు ఉన్నదా అన్న మీటింగ్ చెప్పండి. ఇవాళ ఎక్కడిది? లేవు. ఇబ్రాహీంపట్నంలో ఆ లోకల్ వాళ్ళు పెట్టుకుంటున్నట్టున్నారు మాలోను. నారాయణఖేడ్. ఇది ఈటీవీకి సంబంధించినటువంటి అంశాలు. చర్యలు లేనప్పుడు స్టే అనవసరం. మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరణ. కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో పెట్టాలనుకున్నప్పుడు బహిర్గతపరిచి ఉండకూడదు. ఒకవేళ వెబ్సైట్లో ఉంటే తొలగించాలి. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయండి. కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై ప్రభుత్వానికి ఆదేశం. అసెంబ్లీలో చర్చించాకే తదుపరి చర్యలుంటాయని ప్రభుత్వం నివేదన చేసింది. ఇక్కడ కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు, కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు కోర్టుకు పోయారు. ఏమని? ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది చూడరి. కేసీఆర్, హరీష్ రావు అండ్ గవర్నమెంట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వర్సెస్ ఇక్కడ ఈ కాళేశ్వర నివేదిక కమిషన్లో కేసీఆర్ ముందున్న ఆప్షన్ ఏంది? నివేదిక కొట్టివేయాలి అని హైకోర్టుకు పోయిండు. హైకోర్టు స్టే ఇస్తుందేమో అని చూసిరు. కానీ ప్రభుత్వం ఏం చెప్పింది? అసెంబ్లీలో చర్చ పెట్టినాకనే, చర్చ తర్వాతే చర్యలు అని చెప్పింది. సో అసెంబ్లీలో చర్చ తర్వాతనే చర్యలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు స్టే ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి కేసీఆర్కు, హరీష్ రావుకు హైకోర్టులో తలుపులు మూతపడ్డాయి. అంతే. ఇప్పుడు వాళ్ళ ముందున్నటువంటి ఆప్షన్ ఏంది? సుప్రీంకోర్టుకు పోవడం. సుప్రీంకోర్టులో ఈ జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక పైన స్టే కోరడం. ఇది అయితే విషయం ఏంటంటే ఇక్కడ అందులోంచి మెయిన్ పాయింట్స్ అన్నిటినీ వెబ్సైట్లో పెట్టిర్రు కాబట్టి బహిర్గతపరిచిరు. ఆ బహిర్గతపరిచిన నివేదిక ప్రకారం మమ్మల్ని దోషులుగా చేయాలని చూస్తుంది అనేది వీళ్ళు చెప్పినటువంటి ఆరోపణ. మేము బయట పెట్టిందేమో చర్చ పెట్టినాం దాని మీద అంతే అని చెప్పుడుతోటి అదేదైనా వెబ్సైట్లో ఉంటే అది తొలగించడం చెప్పింది. సరే తీసేస్తారు, ఓకే.
ఇప్పుడు వాట్ నెక్స్ట్ కేసీఆర్ ముంగట్టు ఉన్నటువంటి ఆప్షన్ లేదంటే కేసీఆర్ గారు మీకు కూడా తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒకటి సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టులో స్టే రాకపోతే మీకు తెలుసు కదా, ఇంకోటి కాళేశ్వరంలో తిన్నటువంటి డబ్బుల్లో కొంత కప్పం రేవంత్ రెడ్డి గారితో చీకటి ఒప్పందం చేసుకొని కాళేశ్వరంలో తిన్నటువంటి డబ్బుల్లో కొంత కప్పం రేవంత్ రెడ్డి గారికి గడితే ఇదేమన్నా మీరు బచాయిస్తారు. ఒకవేళ ఈ పాటికే చేసిండి హైకోర్టుకు పోయే డ్రామా కార్యక్రమాలు ఏమన్నా ఆ కార్యక్రమంలో భాగంగానే జరిపినంటే అది వేరే. కానీ ఇక్కడ కాళేశ్వరం పేరు మీద వేల కోట్ల రూపాయలు తిన్నది వాస్తవం కేసీఆర్. ఆ తిన్నటువంటి దాంట్లో ఏ అవినీతి లేకుండా వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి సగం వసూలు చేయగల సత్తా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఉంది, సగం వసూలు చేయగల సత్తా. సో ఆ కార్యక్రమం ఉంటేనే బచాయిస్తారు. ఇప్పుడు హైకోర్టు స్టే ఇచ్చినంత మాత్రాన కేసీఆర్ను హరీష్ రావును తీసుకుపోయి గుంజుకపోయి లోపటేసే కాదు, ఈ ఆప్షన్ ఉంది. ఇంకోటి ఉన్నది, ఏం మాట్లాడిండు మీకు మొన్న కనిపిస్తలేదా? రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు? ఏం వాళ్ళ మానాన వాళ్ళు పోతారండి, ఎవరి పాపం వాళ్ళు ఎంట పోతారు అని చెప్పి. దాని అర్థం ఏంది? ప్రతీకారం తీసుకొని అన్నాడు. నేను ప్రతీకారం తీసుకొని ఎవరి మానాన ఎవరి పాపం వాళ్ళకి తగులుతుంది అని ఒకటి. రెండోది, కేసీఆర్ కు ఫామ్ హౌసే జైలు, ఇంకా జైలు ఎందుకు అంటున్నానట్టు. అంటే ఇక్కడ ఏదో డీలింగ్ జరిగి ఉంటుంది, ఇక్కడ ఏదో డీలింగ్ కార్యక్రమం పూర్తయి ఉంటుంది. కేసీఆర్ కు జైలు ఎందుకు అంటాడు, ఫామ్ హౌసే జైలు అని చెప్తాడు, ఇక్కడ ఎవరి మానాన వాళ్ళు పోతారు అంటాడు. ఎంత అద్భుతమైన చాకచక్యమైన వ్యాఖ్యలు చూడండి ఇవన్నీ. అసలు వాస్తవం ఏంది, ఏం చెప్పాలి? ఎంతటి వారిని అయినా వదిలిపెట్టేది లేదు అవినీతికి పాల్పడితే అని చెప్పాలా. ఇప్పుడు వీళ్ళని జైలు వేయడం వల్ల రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా వస్తుందా? ఏమీ రాదు. వీళ్ళని వేయకపోతేనే ఏమన్నా వస్తుంది. ఏమైనా వచ్చేది ఉంటే వీళ్ళని లోపల వేయకపోతేనే వస్తుంది. కాబట్టి మరి ఈ కార్యక్రమం ఏమైనా తెర మీదకి తెచ్చిర్రా, తెరసాటుకు జరిగిపోయిందా, ఈ వ్యవహారం ఏందని చూడాలి. ఇంకా ఇన్డెప్త్గా అబ్జర్వ్ చేయాలి. ఎవరెవరిని కలిసి ఈ మధ్య కాలంలో చర్చోపచర్చలు ఎక్కడెక్కడ జరుగుతూ ఉన్నాయి, ఎవరెవరి మధ్య జరుగుతూ ఉన్నాయి అనేది తెలిస్తే దీని మీద పెద్దగా మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడున్నటువంటి తాజా చర్యల ప్రకారం అసెంబ్లీలో చర్చించిన తర్వాతే చర్యలు అని చెప్తా ఉన్నారు. అసెంబ్లీలో చర్చలకు ఎట్లాగో కేసీఆర్ గారు రారు, కేసీఆర్ గారు వచ్చి కాళేశ్వరం మీద మాట్లాడే పరిస్థితి ఉండదు. సరే వస్తాడు, వచ్చినాక మాట్లాడిన తర్వాత అసెంబ్లీలో వాడివేడి చర్చలు ఉంటాయి. ఉన్న తర్వాత నివేదిక సించివేత కార్యక్రమాలు కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఇవన్నీ జరుగుతాయి. కేసీఆర్ను హరీష్ రావును అరెస్టు చేసే అవకాశం ఉందా, లేకపోతే లోపాయకారి ఒప్పందాలు జరుగుతాయా? ఇది ప్రజల ముందు వస్తున్నటువంటి క్వశ్చన్. పబ్లిక్ ఏమనుకుంటున్నారు దీనిపైన? ప్రజలు ఏమనుకుంటున్నారు? చలో మీ అభిప్రాయం చెప్పండి దీంట్లో. అన్న రేవంత్ రెడ్డి బ్రదర్ కొండల్ రెడ్డి గోవాలో డీలింగ్లు చేస్తున్నారు అంట, నిజమేనంటే ఏమో బాయ్ సాబ్ మనకు తెలియదు, కనుక్కోమంటే కనుక్కుంటా. కాళేశ్వరం స్కామ్లో కేసీఆర్ హరీష్లను జైలుకు పంపుతారా, లేదంటే కాంప్రమైజ్ పాలిటిక్స్ ఉంటాయా? జైలుకు పంపుతారనుకునే వాళ్ళు ఇక్కడ, కాంప్రమైజ్ పాలిటిక్స్ ఉంటాయనుకునే వాళ్ళు ఇక్కడ. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అంటే రేవంత్ రెడ్డి గారికి ఓ లెక్క ఉంటుందండి. ఇప్పుడు పంపి ఏం చేయాలి? నయనానందం ఏమని కావడం, పైసలు ఉంటే అన్ని ఆనందాలు. అసెంబ్లీలో చర్చతో నష్టం పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఆర్యమ సుందరం,
దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ నివేదికను అసెంబ్లీలో చర్చకు పెట్టడం ద్వారా దానికి సంబంధించి అన్ని అంశాలు ప్రతిరోజు మీడియాలో వస్తాయని, దానివల్ల పిటిషనర్ల పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. సెక్షన్ 8B 8C కింద వేర్వేరుగా నోటీసులు ఇవ్వకుండా పిటిషనర్లకు వ్యతిరేకంగా నిర్ణయాలు వెలువరించడం, వాటిని వెబ్సైట్లో ఉంచడం సరికాదు. సంక్షిప్త నివేదిక, బహిరంగ చర్చలు ఇవన్నీ ప్రభుత్వ చర్యలు. ఇందులో కోర్టులు జోక్యం చేసుకోవచ్చు. అసెంబ్లీ చర్చలోకి వెళ్తే కోర్టులు జోక్యం చేసుకునే అవకాశం ఉండదు. ఏం చర్యలు ఉంటాయన్నది లేకుండా అసెంబ్లీలో చర్చ రాజకీయంగా ఇబ్బంది కలిగిస్తుంది. ప్రత్యక్ష చర్చ ద్వారా పిటిషనర్ల పరువు ప్రతిష్టలను దెబ్బతీయడానికే ఇదంతా. పిటిషనర్లకు నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వకుండా రూపొందించిన నివేదిక చెల్లుబాటు కాదు అని పిటిషనర్లు పేర్కొన్నారు. ఇప్పుడు మీరు కాంప్రమైజ్ అయిపోయి ఇప్పుడు మీరు లాలూచిపడి ఏం చేసినా రేపటి బీసీ ప్రభుత్వంలో అందరినీ అప్పుడు బరాబర్ ప్రజాక్షేత్రంలో నిలబెడుతుంది రేపటి బీసీ ప్రభుత్వం. ఇప్పుడు మీరు తాత్కాలికంగా కాంప్రమైజ్ అయిపోయి మనం అప్పర్ క్యాస్ట్ వాళ్ళంతా ఒకటే కదా, మనం దోయాల్సింది బీసీలను కదా అని ఇప్పుడు కాంప్రమైజ్ అయినా భవిష్యత్తులో మాత్రం తప్పదు. కమ్యూనిస్టు దిగ్గజం సురవరం కన్నుమూత. 3 దఫాలుగా సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన తెలుగు నేత. ఈ తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక. కమ్యూనిస్టు దిగ్గజం సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి ఇక లేరు. హైదరాబాద్ గచ్చిబౌలి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. వయోభారానికి తోడు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. నగరంలోని మణికొండలో నివసిస్తున్న ఆయనకు భార్య డాక్టర్ బివి విజయలక్ష్మి, 2 కుమారులు నిఖిల్, కపిల్ ఉన్నారు. విద్యార్థి ఉద్యమాల నుండి జాతీయ రాజకీయాల దాకా ఎదిగిన ఆయన 3 దఫాలు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన తెలుగు నేత. ఆయన కంటే ముందు చంద్ర రాజేశ్వరరావు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. సుధాకర్ రెడ్డి తండ్రి వెంకట్రామరెడ్డి స్వాతంత్ర సమయోధుడు కాగా సురవరం ప్రతాప్ రెడ్డి ఆయన పెదనాన్న. విద్యార్థి దశ నుంచే సుధాకర్ రెడ్డి 1942 నుంచి మార్చి 25న ప్రస్తుత జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం కంచుపాడులో జన్మించారు. విద్యాభ్యాసం కోసం కర్నూలు వెళ్లారు. 15 ఏళ్ల వయసులో తమ పాఠశాలకు బ్లాక్ బోర్డులు శుద్ధ పుస్తకాలు కావాలని కోరుతూ జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. విద్యార్థి దశ నుంచే కమ్యూనిస్టు భావజాలం ఆయనను ఆకర్షించింది. తెలంగాణ ఉద్యమంలో సుధాకర్ రెడ్డి కీలక భూమిక. మొదట్లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు మద్దతు తెలిపిన సిపిఐ తర్వాత ప్రత్యేక ప్యాకేజీతో తెలంగాణ వెనుకబాటుతనాన్ని తీర్చవచ్చని భావించింది. అయితే ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం తప్ప వేరే మార్గం లేదని గుర్తించి పార్టీ వైఖరిని మార్చుకుంది. ఈ నిర్ణయం మారడంలో సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించింది. సురవరం సుధాకర్ రెడ్డి గారు కన్నుమూసిరు. ఆయన 2 సార్లు ఎంపీగా పనిచేసినటువంటి పరిస్థితిని చూస్తాను. అయితే సురవరం సుధాకర్ రెడ్డి గారు నల్గొండ నుంచి ఎంపీగా కూడా ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అయితే నల్గొండలో అప్పటికి కాంగ్రెస్ బలంగా ఉండి కొద్దిగా సిపిఐ తక్కువగా ఉన్నప్పటికీ నల్గొండలో ఉన్నటువంటి రెడ్లంతా కమ్యూనిస్ట్ రెడ్డి గారిని గెలిపించారు. వి హనుమంతరావును ఓడగొట్టారు. అంటే వాళ్ళు కలవడానికి క్యాస్ట్ ఒక్కటి ఉంటే చాలు, సింబల్తో పని లేదు, పార్టీతో పని లేదు. శునకాలకు వీధుల్లో ఆహారం పెట్టొద్దు, ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు. ఏది ఎంకిపల్లి సుబ్బి సాగుకు వచ్చినట్టుగా ఇప్పుడు కుక్కల కథ మనసులో సాగుకు వచ్చింది. శునకాలకు వీధుల్లో ఆహారం పెట్టొద్దు, ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు. మున్సిపాలిటీలో వార్డుల వారీగా ఫీడింగ్ కేంద్రాల ఏర్పాటు. దేశమంతటికి వర్తించేలా సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు. సంతాన నిరోధక చికిత్సల తర్వాత వీధి కుక్కలను వదిలిపెట్టాలి. ఢిల్లీలో నిషేధం ఉత్తర్వులు సవరణ చేసిందట. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చెప్పారట కుక్కలకు చెప్తున్నది. ఢిల్లీ వీధి కుక్కల బెడదకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు వెలువరించింది. వీధులు, బహిరంగ ప్రదేశాల్లో వాటికి ఆహారం అందించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. దేశ రాజధాని ఢిల్లీ పరిధిలో శునకాలను నిషేధిస్తూ ఇటీవల వెలువరించిన ఉత్తర్వులను శుక్రవారం సవరించింది. మూగజీవుల పట్ల ఆదేశాలు చాలా కఠినంగా ఉన్నాయంటూ జంతు ప్రేమికుల నుంచి వచ్చిన తీవ్ర నిరసనల నేపథ్యంలో జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మధ్యంతర తీర్పు వెలువరించింది. వీధి శునకాలకు టీకాలు ఇవ్వడంతో పాటు సంతాన నిరోధక చికిత్సల ద్వారా తర్వాత వాటిని వదిలిపెట్టాలని స్పష్టం చేసింది. అయితే మనుషులపై దాడి చేసే స్వభావం రెబీస్ వ్యాధికారక శునకాలను మాత్రం షెల్టర్లకు తరలించాలని తెలిపింది. అంటే కరిసే కుక్కలను షెల్టర్లకు ఎట్ట తెలుస్తుంది? కరిసే కుక్క కరిసినాక తెలుస్తుంది. ఈ కుక్క కరుస్తుంది అని ఎవరికైనా తెలుస్తుందా? దానివల్ల వచ్చి అనుకుంటుంది. అది వచ్చి పిక్క పట్టుకునే కదా దాని పని, పట్టుకునేదాకా కూడా తెలియదు. మురిగే కుక్క కరవదు, ఇంకా మురిగే కుక్క నయం. సామెత అది కానీ కరవదని ఎవరికి పలానా కుక్క కరుస్తుంది, పలానా కుక్క కరవదు అని ఎట్ట గుర్తుపడతారు? కుక్కలలో కూడా రౌడీ కుక్కలు ఇట్లా దస్తి కట్టుకుని వెనకట రౌడీలు ఎక్కువ ఉంటాయా? పెంచుకొని ఉంటాయి అట్లా. ఇక్కడ మనుషులపై దాడి చేసే స్వభావం రెబీస్ వ్యాధికారక శునకాలను మాత్రం షెల్టర్లకు తరలించాలని తెలిపింది. తీర్పును దేశ రాజధాని ఢిల్లీ పరిధిలోని ప్రాంతాలకే పరిమితం చేయకుండా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపజేస్తూ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజారియా సభ్యులుగా ఉన్నారు. శునకాల సమస్యపై జాతీయ విధానం రూపొందించడానికి వీలుగా చేసిరట. మొత్తానికి కుక్కల
తెలంగాణనే కాదు మొత్తం భారతదేశంలో కుక్కల జీవన ప్రమాణాలు, కుక్కలకు షెల్టర్ ఎట్లా, కుక్కలకు భోజనం ఎట్లా, కుక్కలు ఎక్కడ ఉండాలి, కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఏంది, కుక్కల సంతానం ఏంది, కుక్కల్ని ఎట్లా చూసుకోవాలి, కుక్కల్ని ఎక్కడ ముద్దు పెట్టుకోవాలి, కుక్కలకు ఎట్లా ముద్ద పెట్టాలి, ఈ అన్నిటి మీద ఒక జాతీయ విధానం మనుషులకు లేదు మనుషులకు లేదు, కుక్కలకు ఉన్నది. ఎందుకంటే ప్రతిరోజు ఆకలితో చచ్చిపోయేటోళ్ళ సంఖ్య భారతదేశం ప్రపంచంలోనే భారతదేశంలో ఎక్కువ ఉంది. ఆకలితో చచ్చిపోయే జనాలు, పౌష్టికాహారం లేక చచ్చిపోయే జనాలు. ఇంకొక అడుగు ముందుకేసి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది, బెంగళూరులో వీధి కుక్కలకు చికెన్ బిర్యానీ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. చికెన్ బిర్యానీ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. వారానికి 2 సార్లు చికెన్ బిర్యానీ అట వీధి కుక్కలకు. వాళ్ళకి ఎంత ఉండాలి అనేది కూడా క్వాంటిటీ కూడా లెక్కలేసి అందులో ముక్కెట్లు ఉండాలి, పావు కిలో ఉండాలన్నా, చెటాకు ఉండాలన్నా, అద్దపావు ఉండాలన్నా, ఇది కూడా కుక్కల మీద ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి చర్చలు చూస్తూ ఉంటే వాస్తవానికి జనాలు కుక్కల కంటే ఎక్కువ కోతులతోని ఇబ్బంది పడుతున్నారు తెలంగాణలో. ఈ కోతులు ఈడ బువ్వకుండా ఉంచలేవు, కూరకుండా ఉంచలేవు, అంతే సప్పుడు చేయకుండా వచ్చి తీసుకొని పోతాయి. అవి కూడా ఏది దానికి కూడా టేస్ట్ ఇవాళ మసాలా టేస్ట్ ఈ ఇంట్లో వస్తుందా ఆ ఇంట్లో వస్తుందా చూసిపోయి మరీ తెచ్చుకుని తింటున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కుక్కలతోని సరే ఉండాల్సిన బాధ ఉన్నది, కానీ జంతు ప్రేమికులు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ ఈ కోతులతోని విపరీతమైన బాధ ఉంది. కోతుల మీద ఒక విధానాన్ని రూపొందించండి, కుక్కల మీద విధానాన్ని రూపొందించినట్టుగా. విపక్ష నేతల్లో అత్యధికులు అవినీతి పరులే, జైలు లేదా బెయిల్పై ఉన్నవారే. అందుకే 130వ రాజ్యాంగ సవరణను వ్యతిరేకిస్తున్నారు. ఇండియా కుటుంబంపై ప్రధాని ఘాట్ వ్యాఖ్యలు చేసిండు. ఇక మొత్తం ఏ అవినీతి లేనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే మీదే అని అనుకుంటాడు సారు. మొత్తం భ్రష్టాచారక బాపే. అదాని మీద ఎందుకు కేసులైనా అమెరికాలో ఎందుకు కేసులైనా అదాని మీద? అలా మొత్తం అవన్నీ ఏది అప్పులన్నీ మనం ఏం లేదే, వీళ్ళు మీడియాను మేనేజ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆగుతున్నాయి. ఇయ్యాల కాకపోతే రేపన్నా బయటపడేటి. 1623 వైద్యుల పోస్టుల భర్తీ సెప్టెంబర్ 8 నుంచి దరఖాస్తుల స్వీకరణ. ఇక సహస్రాన్ని చంపింది 10వ తరగతి విద్యార్థట. బాలిక తమ్ముడు చదివే పాఠశాలలోనే చదువుతున్న నిందితుడు క్రికెట్ బ్యాట్ చోరీ చేసేందుకు వచ్చి హత్య చేసిన. క్రికెట్ బ్యాట్ దొంగతనం చేసిన కాగితంపై ప్రణాళిక రాసుకొని మరీ వచ్చి బాలిక గుర్తించడంతో బయటపడేందుకు దారుణం. కుకట్పల్లి కేసును ఛేదించిన పోలీసులు. హైదరాబాద్ కుకట్పల్లిలో జరిగిన బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్య అనంతరం బాలుడు కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు చేశారు. సమీప అపార్ట్మెంట్లో నివాసం ఉండే 10వ తరగతి విద్యార్థి ఘాతుకానికి పాల్పడినట్టు నిర్ధారణకు వచ్చారు. 3 రోజుల ముందు నుంచే ఇంటర్నెట్లో దొంగతనం ఎలా చేయాలి, ఎవరైనా అడ్డొస్తే ఎలా తప్పించుకోవాలనే అంశాలు అన్వేషించడంతో పాటు అవన్నీ కాగితంపై రాసుకున్నాడని పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం. పోలీసులు స్థానికుల కథనం ప్రకారం సంగారెడ్డి జిల్లా ముత్యక్యాసారానికి చెందిన కృష్ణ రేణుకా దంపతులు కుకట్పల్లి సంగీత్ నగర్లో నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తె సహస్ర, కుమారుడు 8 ఉన్నారట. క్రికెట్ బ్యాట్ దొంగతనం చేసేందుకు అడ్డొచ్చిన ఈమెను చంపిపోయిందట పోరడు. చూసిందని చెప్పేసి ఎవరికైనా చెప్తుందని చెప్పేసి చంపేసినట. ఇంత ఘోరం జరిగింది. క్రికెట్ బ్యాట్ ఇక జ్వరాలతో విలవిల ఇందా ఇది మర్చిపోయారు అని చెప్పి దోమల బ్యాట్ ఇస్తుంది అలా ఆయనకు. గట్టిగా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్త చూద్దాం. కమ్యూనిస్టు యోధుడు సురవారం ఇక లేరు. అనారోగ్యంతో ఆసుపత్రిలో కన్నుమూసిన సుధాకర్ రెడ్డి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు. నల్గొండ నుంచి 2 సార్లు ఎంపీగా విజయం. పార్లమెంట్లో కార్మిక స్థాయి సంఘానికి చైర్మన్గా సేవలు. సీఎం రేవంత్ రెడ్డి, సిపిఐ నేతలు ప్రముఖుల సంతాపం. అప్పుడు ఈయన సిపిఐ నుంచి చేస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్లంతా ఈయనకే సపోర్ట్ చేశారు. అదే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి బీసీలను ఓడగొట్టిరు వాళ్ళు. సిపిఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి 83 సంవత్సరాలు, ఆయన కన్నుమూత. ఇక 1623 స్పెషలిస్ట్ డాక్టర్లు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలవుతుంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో 1616 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులు. ఇక టీజీఎస్ఆర్టీసీ హాస్పిటల్లో 7 మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ కాళేశ్వరం రిపోర్టుపై స్టేకు నో. కేసీఆర్ హరీష్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ. కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించాకే చర్యలుంటాయని ప్రభుత్వం హామీ. అలాంటప్పుడు స్టే అక్కర్లేదని తేల్చి చెప్పిన కోర్టు రిపోర్టు కాపీని పబ్లిక్ డొమైన్ నుంచి తొలగించాలని ఆదేశం. సిఎస్ జస్టిస్ ఘోష్ కమిషన్ కు నోటీసులు. కౌంటర్ దాఖలకు 3 వారాల గడువు. ఆ తర్వాత వారంలోగా పిటిషనర్లకు రిప్లై కౌంటర్ ఫైల్ చేయాలని ఆర్డర్. విచారణ అక్టోబర్ 7కు వాయిదా. ఇక కేసీఆర్ గారు మీ ముంగట్టు ఉన్నటువంటి ఆప్షన్ ఇది ఒక్కటే, పోయి సాటుకు పోయి కథం చేసుకొని రారి. ఎంత ఇస్తావో ఏమి ఇస్తావో అది చెప్పి అది కథం చేసుకొని రారి, వచ్చిపోతుంది. అది ఇక ఇవన్నీ ఈ కోర్టుకు పోయి కౌంటర్లు వేసుడు ఇదంతా ఏం నివేదిక బయటకు వస్తే తప్ప
నివేదిక బయటకు వస్తే తప్ప మంచోలేనా మీరు సుధపూసలే కదా బయటకు వస్తే తప్ప మీరు చేసిన కథలన్నీ మొట్టమొదటిసారిగా ప్రజాక్షేత్రంకి వస్తాయి. ఒకవేళ నిజంగా అదే జరిగితే గ్రామానికి పంపిస్తారట. ప్రజల ప్రాణాలను పోవాలన్నా అనుమతి లేని కేబుల్స్ కట్ చేయాల్సిందే. రామంతపూర్ ఘటనపై హైకోర్టు సీరియస్ అయిపోయిందట. విద్యుత్ షాక్తో 7 మృతి చెందిన ఘటనకు బాధ్యులు ఎవరు? బాలుడు తన బర్త్డే రోజే తండ్రికి తలగొరిగి పెట్టాల్సిన దుస్థితి. దీనికి సమాజం సిగ్గుతో తలదించుకోవాలి. వైర్లతో స్తంభాలు బరువెక్కుతుంటే మామూలతో సిబ్బంది జేబులు బరువెక్కుతున్నాయి. నోట్లపై గాంధీ బొమ్మ కనిపిస్తుంది కానీ స్తంభాలపై వైర్లు కనబడవా అని ఫైర్. అనుమతులు లేని కేబుళ్లను వెంటనే తొలగించాలన్న ఆదేశం. విచారణకు 25 వాయిదా. కరెంటు పోల్ల మీద ఇంతింత తీగలు కట్టి ఇక దాని మీదనే పక్షులు, దాని మీదనే వైర్లు కట్ అయితే ఏడ బర్రమంటదో ఏడ తుర్రమంటదో ఏం అర్థం కాదు. కేబుల్లన్నీ దీని నిండనే. అది కరెంటు స్తంభాలు లెక్కుండే, కేబుల్ల స్తంభాలు లెక్కుంటాయి. కేబుల్ల స్తంభాల మీదనే కరెంటు వాళ్ళు వైరు గుంజుకున్నట్టుగా ఉంటుంది దాని మీద. అవినీతి పరులకు భయం. కేవలం 50 గంటల జైల్లో ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోతున్నప్పుడు పీఎం, సీఎం, మంత్రులు మాత్రం పదవుల్లో ఎలా కొనసాగుతారని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశ్నించారు. అవినీతి అంతం చేయడానికే కొత్త బిల్లును తీసుకొచ్చామని, దీంతో అవినీతి పరులకు భయం పట్టుకుందని. 50 గంటలు జైల్లో ఉంటే సస్పెండ్ అవుతాడు, మళ్ళీ ఉద్యోగంలోకి. కానీ మన దుకాణం అది కాదు కదా. నక్సలిజానికి సుదర్శన్ రెడ్డి మద్దతుదారు అమిత్ షా అంటున్నాడు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నక్సలిజానికి మద్దతు ఇస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. ఆయన సల్వా జుడుంకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వకపోయి ఉంటే 2020 నాటికే దేశంలో నక్సలిజం అంతమై ఉండేదని అన్నారట. ఇక కరిచే కుక్కలనే షెల్టర్లో పెట్టాలి. ఎట్లా తెలుస్తుంది కరిచే కుక్కలు వీళ్ళకి? ఎట్లా గుర్తుపడతాం బైసాప్ ఈ కరిచే కుక్కలు? మీరు ఎట్లా గుర్తుపడతారు? ఎవరన్నా కలిసినాక తెలుస్తుంది కానీ ఫస్ట్ అయితే ఎట్లా తెలుస్తుంది? కరిచే కుక్క ఎట్లా గుర్తుపడతాం? ఇది కాళేశ్వరం స్కామ్ లో కేసీఆర్, హరీష్ రావులను జైలుకు పంపుతారా లేదంటే కాంప్రమైజ్ పాలిటిక్స్ ఉంటాయా? 100% మంది కాంప్రమైజ్ పాలిటిక్స్ ఉంటాయని చెప్తా ఉన్నారు. నా అంచనా ప్రకారం రేవంత్ రెడ్డి గారు గుణగణాలు అంచనా వేస్తే జరిగేది కాంప్రమైజ్ అని అనిపిస్తుంది. ఇక వాళ్ళను ఆధార్ ప్రామాణికంగా ఓటర్ లిస్టులో చేర్చండి. బీహార్ ఓటర్ల జాబితాపై ఈసీకి సుప్రీం ఆదేశం. ఓటర్ల పేర్లు సరిదిద్దే విషయంలో రాజకీయ పార్టీలకు బాధ్యత లేదా అని ప్రశ్న. ఈ 19 తారీఖు వరకు అలా ఆన్లైన్లో పెట్టాలని చెప్పింది. ఏమైంది? పెట్టిరా? పెడతాను పెట్టిండ్రు. 19 వాళ్ళు 23 పెట్టినని చెప్పిండ్రు. మరి ఏమో మరి చూడాలి. ఆ 5గురిది ఆత్మహత్యే. మియాపూర్ ఘటనలో పోలీసుల అనుమానాలు. పెరుగన్నంలో ఎలకల మందు కలిపి తినడంతోనే మృతి చెందినట్టు పోస్టుమార్టం రిపోర్ట్. లక్ష్మయ్య అనారోగ్యం, రెండో అల్లుడు ఆర్థిక ఇబ్బందులే కారణమని భావిస్తున్న పోలీసులు. అర్ధరాత్రి తల్లిదండ్రుల ఇంటికి వచ్చి వెళ్లిన పెద్ద కుమార్తె పైన అనుమానం. అదుపులోకి తీసుకొని విచారణ చేస్తా ఉన్నారట. ఇదేందో పాపం. సహస్రాన్ని చంపింది పక్కింటి బాలుడే. వీడిన కూకట్పల్లి బాలిక మర్డర్ మిస్టరీ. నిందితుడు 10th క్లాస్ స్టూడెంట్. వెబ్ సిరీస్లో క్రైమ్ మూవీలు చూసి చోరీకి స్కెచ్ ఎలా చేయాలనేది నోట్బుక్లో రాసుకొని అమలు. దొంగతనానికి వెళ్ళినప్పుడు సహస్ర చూడడంతో మర్డర్. రక్త బట్టలు చూసిన సైలెన్స్ గా ఉన్న బాలుడి పేరెంట్స్. పోలీసుల అదుపులో నిందితుడు, అతని తల్లిదండ్రులు ఉన్నారట. ఎట్ట దంపాలని ఇటు రాసుకున్నట. ఆగం పట్టిస్తున్న డీఫేక్. ఏఐ టెక్నాలజీ వాడుతూ రెచ్చిపోతున్న సైబర్ నేరగాలు. సోషల్ మీడియాలో ప్రముఖుల డీఫేక్ వీడియోలతో ప్రచారం. గుర్తుపట్టలేనంతగా ముఖ కలవికలు, భాషా ఆహాభావాలు క్రియేట్ చేస్తూ ఉన్నారట. ఈడ ఇప్పుడు నీకు సంబంధం లేకుండా నీ వీడియోని మీరు ఈ బెట్టింగ్ యాప్ లో పాల్గొనండి అని చెప్పినా చెప్పొస్తుందట. అట్లనే ఇప్పుడు అట్లా నిర్మలా సీతారామన్ వీడియో చూసి చాలా మంది పెట్టిరట. రైట్. యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ ఇలా ఏ సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసినా ఇటీవల పెట్టుబడులకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వీడియో తెగ వైరల్ అవుతున్నది. చాలా మంది నకిలీ వెబ్సైట్లో డబ్బు పెట్టి మోసపోతున్నారు. ఇకపై అలాంటి తప్పు చేయొద్దు. ఈ వీడియో కింద ఇచ్చిన లింక్ ద్వారా అధికారిక వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి. మీరు 21,000తో అకౌంట్ ప్రారంభించగానే ఏఐ ఆధారిత ఒక ఆయన వికలాంగుడు వచ్చిన పిలువ ఆయన బాధ ఏంది ఒకసారి. ఇప్పటికి 4-5 సార్లు వచ్చిపోయా. 21,000తో అకౌంట్ ప్రారంభించగానే ఏఐ ఆధారిత ట్రేడింగ్ సిస్టమ్ రంగంలోకి దిగి మీ డబ్బును ఉత్తమమైన మార్గాల్లో పెట్టుబడి పెట్టి మీకు మంచి రిటర్న్ ఇస్తుంది. 6 నెలలుగా చాలా మంది నెలకు 10 లక్షల చొప్పున సంపాదిస్తున్నారంటూ అత్యంత నమ్మకంగా చెప్తుంటారు. నిజానికి అందులో ఉన్న నిర్మలా సీతారామన్ కాదు, సైబర్ నేరగాళ్లు ఏఐతో సృష్టించిన డీప్ ఫేక్ వీడియో. ఈ ఫేక్ వీడియోను చూసి హైదరాబాద్ చెందిన 71 ఏళ్ల రిటైర్డ్ డాక్టర్ 20 లక్షలు పెట్టి మోసపోయిందట. సరే రామ. ఆర్థిక మంత్రి వీడియో పెట్టిరా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ వీడియోను కూడా అంత ఈజీగా నమ్మడానికి వీల్లేదు. అదో పరిచయం ఉంది. ఇప్పుడు ఏపీ 4 ఇంట్రా లింకులను ఒప్పుకోం. ఇక NWDAకి తేల్చి చెప్పిన తెలంగాణ అని చెప్పేసి ఈ ఇంట్రా లింకులన్నీ గోదావరి, కృష్ణా ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధం. అయినా DPRలు ఇవ్వాలని ఎలా అడిగారు? జేసీ
లింకుతో తరలించేటువంటి 148 టీఎంసీల్లో 74 మాకు ఇవ్వాలి, అదనంగా 200 టీఎంసీల వినియోగానికి అనుమతి ఇవ్వాలి, కృష్ణా బేసిన్లో 2 రిజర్వాయర్లు నిర్మించి ఇవ్వాలి. అయితే జీసీ లింక్ కన్సల్టేషన్ మీటింగ్ లో కోరిన రాష్ట్ర అధికారులు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక్కడ ఎన్డబ్ల్యూడిఏకి తేల్చి చెప్పిన తెలంగాణ ఏపీ 4 ఇంట్రా లింక్లను మేము ఒప్పుకోమని చెప్పిందట. అయితే బనకచెర్లతో పాటు ఇంకో 4 ప్రాజెక్టులు కట్టదామని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారంట. ఆ ప్రాజెక్టులకు మేము ఒప్పుకోనరా నాయన అని చెప్తుందట. గట్టిగా తీర్మార్ చూస్తే జిఎస్టీ భారం ఎంత తగ్గుతుందంటే వీళ్ళకి ఒక పెద్ద ఊసిపోయింది, తగ్గుతుంది అంతే. ఏమైంది కాదు ఏమైంది గీనే మాట్లాడదాం రా. వస్తలేదు అది మెల్లె 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 మీ పేరేంది బాయ్ సబ్ చెప్పు. నా పేరు మార్క్. ఈయన మార్కాండేయ మిషన్ వాక్లో ఫిజియోథెరపీ ఇదంతా చేయిస్తున్నాడు, థెరపీ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చినావు వీడికి? 3 సార్లు వచ్చింది. 3 సార్లు వచ్చినావు. నీకు ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సాయం చేస్తాడని చెప్పాగా? ఏం లేదు సార్, ఏం లేదు సార్. పోలేదా నువ్వు? ఏం చేయలేదు సార్. నువ్వు పోయినావా లేదా? పోయినా. ఏడికి పోయినావు? మంత్రి అయిన తర్వాత 4 సార్లు కలిసిన. మీది ఏ ఊరు? రామలింగగూడెం, నల్గొండ కాన్స్టిట్యూన్సీ, నల్గొండ తిప్పర్తి మండలం. ఎలక్షన్ టైంలో చేపిస్తా బాబు, నీకు ఎంతైనా నేను చేపిస్తా అన్నాడు. తర్వాత మళ్ళీ మంత్రి అయిన తర్వాత పోయి కలిసిన తర్వాత నాకు ట్రీట్మెంట్ లేకుండా ఎల్ఓసిపి అని సార్ పలానా హాస్పిటల్లో నేను చేయించుకుంటాను, చేద్దాం అన్నాడు. మళ్ళీ ఇంటికి కూడా పోయినా. ఇంటికి పోతే చూద్దాం అన్నాడు. మళ్ళీ క్యాంప్ ఆఫీస్కి పోయినా, మంత్రి ఆఫీస్కి పోయినా. ఎల్ఓసి మీద ఉట్టిండి సంతకం పెట్టింది. ఇక అలా పిఏలకు అందరికి ఫోన్ చేసిన, ఇది కాదులే బాబు. మళ్ళీ ఒకసారి కలిసి అది నీకు మిషన్ వస్తుంది, మిషన్ ఇప్పిస్తా అన్నాడు. కానీ ఏం ఇప్పుడు ఏంది మరి పరిస్థితి? నువ్వు నీకు మొన్న వాళ్ళ పిఏతో మాట్లాడి కూడా చెప్పినా కదా బొమ్మని. అప్పటి వరకు మీరు చెప్పిన తర్వాత రారా అన్నాడు. పోయిన తర్వాత ఆయన మళ్ళీ కోమారెడ్డి సార్ వాళ్ళ పిఏకే ఉపయోగపోయింది. నేను ఆయనకు ఫోన్ చేసిన, సార్ ఇట్లా ఉందంటే 3-4 సార్లు చేసిన, ఏం లేదు. ఇప్పుడు నాకు ట్రీట్మెంట్ కంతులకి రేడియేషన్ ట్రీట్మెంట్ అయిపోయింది సార్. ఇప్పుడు ఇది మిషన్ వర్క్ ఫిజియోథెరపీ ఉంది, అందులో చేయించుకుంటే పూర్తిగా నయమవుతుంది. ఒకసారి ఇప్పుడు ఒక 1 మంత్కి ఇట్లా చేశారు సార్. మిమ్మల్ని కలిసిన తర్వాత అందులో మేము ఒక భాస్కర్ రెడ్డి అని ఒక ఆయనకు చేయించింటి అప్పట్లో మిషన్ వాక్లో కదా. అప్పుడు ఆయనకి సిరిసిల్ల వాళ్ళది భాస్కర్ రెడ్డి అని ఆయనకు చేయించడం జరిగింది. ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఏమో ఆయన అయిపోతుంది అంటాడు. ఈ మాటలే ఉన్నాయిగా అన్నీ. సరే 20 రోజులకి ఇట్లా నిలబెడతారు సార్. అయ్యి అది తెలుసు, అది నాకు అది చేసేది నాకు తెలుసు. ఒక పని చేయరాదు మీరు, ఈ వెంకరెడ్డి మాటలు నమ్మకం కానీ రాజగోపాల్ రెడ్డి అయితే బెటర్ ఏమో నా జనం. నేను ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీ. నాకు ఇది ఒక్కటి ట్రీట్మెంట్ చెప్పిస్తాను సార్. నా చేతులతో నేను బతకలేదు. 4 సంవత్సరాల నుంచి ఇదే పోరాటం సార్ ట్రీట్మెంట్ గురించి. నాకు డబ్బులు అవసరం లేదు సార్, ఆడ ఒప్పుకుంటే చాలు. మేము ఒక పర్సన్కి కేటీ రామారావు ఇస్తాను మోసం చేసిండు. నాది కూడా కేటీఆర్ని కూడా కలిసినవా? రే ముందుగోడు ఉప ఎన్నిక అప్పుడా? ఉప ఎన్నిక కాదు సార్, అయిపోయిన తర్వాత ఏమన్నాడు? నేను ఎవరిని డబ్బులు అడగట్లేదు సార్. ఎల్ఓసి ఇప్పియండి సార్, నేను పలానా దాంట్లో చేపిస్తాను అని చెప్పిన. అప్పుడు చేపిద్దాం అన్నాడు. ఇప్పుడు ఎల్ఓసి ఇస్తే అవుతుందా? నాకు కొటేషన్ వేసుకొచ్చిన కాదు, ఎల్ఓసి ఇస్తే అవుతుందా? వాళ్ళకి అమౌంట్ పడిపోతుంది కదా సార్. నాకు ట్రీట్మెంట్ రెడీ అవుతుంది. నేను ఎల్ఓసి ఇస్తా అంటే ఆ ఎల్ఓసి అంటే అది కేవలం నిమిషం వరకే వస్తుందని అంటారు. సపరేట్గా ప్రత్యేకంగా పెట్టియాలని. ఎవరితో పెట్టియాలా?
ఆర్థిక శాఖ మంత్రి అయినా సీఎం అయినా ఇప్పుడు సీఎం ఒక ఇద్దరికి ఇచ్చింది సార్ ఆపత్కి ఎప్పుడు ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఎవరు లేరు నాకు నాకు బిల్కుల్ ఫ్యామిలీ నేను అదే బేస్ మీద రాస్తాను, నేను లెటర్ రాస్తాను ముఖ్యమంత్రి గారు. అట్లనే పర్లేదు సార్, నాకు అదొకటి చేపిస్తే చేపిస్తాను. నేను ఆ ఎల్ఓసి ఒకటి ప్రిపేర్ చేస్తాను రెగ్యులర్గా నిమిషకైతే అందరికీ సార్, కానీ ఇది ఏంటంటే స్పెషల్గా తెలిసి మిషన్ మాకు తెలుసు. ఇక్కడ భాస్కర్ రెడ్డి అని మేము ఒక ఆయనకు చేయించినాం ట్రీట్మెంట్, కొన్ని నెలల పాటు చేయించినాము, అర్థమైందా? సో సిరిసిల్ల ఆయనకు చేయించిన పాపం ఆయన నెంబర్ కూడా నా తను మిస్ అయినట్టుంది. ఆయన అడ్వైస్ తీసుకుంటే బెటర్ ఏమో, ఆయనకు మొత్తం నడుమే పోయిండే, నడుము పోతే చేయించినాం. కేటీ రామారావు 12 లక్షలు ఇస్తాను మోసం చేస్తే 12 లక్షలు 9 లక్షలు ఇస్తాను మోసం చేస్తే ఇక్కడికి వస్తే మేమే ట్రీట్మెంట్ చేయించినాం. అయితే నీకు కూడా ఈ దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారికి నా తరఫున రాయమంటే నేను రాయడానికి సిద్ధంగా ఉన్నాను సార్. అట్లయితే ఇంకా నాకు పర్లేదు సార్, నేను ఎవరు పడిపోండి, నాకు వాళ్ళకి బిల్లు ఓకే చేపిస్తే చాలు సార్, నాకు వాళ్ళు ట్రీట్మెంట్. సరే ఇక నువ్వేం బొక్కు ఎంకరెడతానా ఒట్టియే మాటలు, ఫోన్ సార్ ఒట్టిదే ఉరుకులాట ఉత్తచాట, అయిపోయా పిచ్చాడు అంటాడు, అయిపోయా పిచ్చాడా నువ్వు ఇంటి పోయే వరకు మిషన్ ఇంటికాడ ఉంటుంది ఫోన్ చెప్పాడు. దాదాపు ఒక 10-12 వేలు కిరాయి పెట్టుకునే పోయినా సార్, నా వల్ల అది హైదరాబాద్. ఆయన ఇంకా 10-12 వేలు కిరాయి అయింది ఆయన దగ్గరికి పోతే. అవును సార్, నేను నల్గొండ నుంచి రావాలి. సరే ఓకే, ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటాను. ఓకే మార్కండే, మనం ఏదైనా ప్లాన్ చేద్దాం దీని మీద. ఓకే, ఇక ఇట్లుంటుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి హామీ, ఆయన చర్యలు. యాన్నో ఒక తాన కారు ఆపుతాడు, ఎవరికో 1-2 వేలు ఇచ్చినట్టు వీడియో తీపిస్తాడు, కథం ఓ దేవుడు వీరుడు సూర్యుడు అని. ఎందుకు ఈ డంబాచారాలు వెంకరెడ్డి గారు? నీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి క్యాండిడేట్ బాధపడుతుంటే ఇన్నిసార్లు నీ దగ్గర తిరిగితే పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పటికైనా అబద్ధాల మాటలు బంద్ చేసి జర ఏమన్నా అక్కడికి వచ్చి ముచ్చట చెప్పు. 7 లక్షల టైంలో మీకు 20 లక్షలైన పర్లేదు చేపిస్తాను. కేటీఆర్ సార్ కూడా మాట ఇచ్చిపోయినంటే దొంగ పడుకోవాలి, అలానే ఉంటాను. ఇక నా నెంబర్ ఉందా ఇలా? లేదు సార్, నెంబర్ 4 సంవత్సరాల నుంచి ఇక నాయకులను కానీ సోషల్ మీడియా నమ్ముకొని వాళ్ళని సాయం చేసి ఇప్పటి వరకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటున్నాను సార్. ఇక ఏం చెప్పాను చూడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇది ఈ నెంబర్ ఉంది సార్ నా దగ్గర. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏం చెప్పిండో చూడు. ఎన్ని ఏళ్ళ కింద ఇది ఎలక్షన్ క్యాంప్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు నమ్ముతావా మార్కండేయ? అదే పెట్టా, మైక్ పెట్టాడా? ఆగాడ విక్టమ్ అది ఉంది. కంతుల కేటీఆర్ వచ్చి ఏడాది అయింది ఏం సాయం చేస్తారంటే ఆడ బయటవా నేను చేస్తాను. అదా 25 లక్షలు పైసలు నీకు ఇస్తే చేపించుకోవాలని చెప్పి అవతల పడ్డాడు. పత్తలేడు ఇప్పుడు, కాదు లేదని ముచ్చటే లేదు. ఏ చూడు ఇప్పుడు అయిపోతుంది అని అంటాడు, ఇప్పుడే గంటన్నరలో నువ్వు పోయే వర్కాలు ఆనే ఉంటుంది మిషన్ అని చెప్తాడు. ఈ ఉప్పల్ ఫ్లైఓవర్ దసరా వరకలు అయిపోతుంది అని చెప్పాడు. ఏ దసరా అని చెప్పలే కదా నేను అని మళ్ళీ అంటాడు. తర్వాత ఇదో బాధ వచ్చింది. కూర్చోపో మార్కండే పోయి కాదు అలా నమ్మకి ఇక అయిపోయింది వాళ్ళ కథ. వట్టిదే ఓట్ల డ్రామా వాళ్ళది. ఈ రకమైన ట్రీట్మెంట్లు ఉంటాయి వాళ్ళ దగ్గర. మంత్రి గారు ఇక చెప్పుమంటే ముచ్చట చెప్పుమంటే అప్పటికప్పుడే నీ పొడుగు నా తోటి చెప్తాడు ముచ్చట. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇవి ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా మరోసారి కూనంనేని ఎన్నిక, వరుసగా 2వ సారి బాధ్యతలు, 101 మందితో నూతన కార్యవర్గం ఏర్పాటు. సుదర్శన్ రెడ్డి నక్సల్స్ మద్దతుదారు లే, ఆయన రెడ్ల మద్దతుదారి సల్వాజును నిషేధిస్తూ తీర్పునిచ్చారు. ఆ తీర్పు రాకపోతే 5 ఏళ్ల కిందే నక్సలిజం అంతమైంది. వామపక్షాల ఒత్తిడితోనే ఆయనను కాంగ్రెస్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర ఆరోపణలు. నైతిక విలువల కోసమే PM, CM పదవి బిల్లును తీసుకొచ్చామని వెల్లడి.
ఇక బీసీ బిల్లులపై సుప్రీంకోర్టుకు 5 నెలలుగా రాష్ట్రపతి వద్ద పెండింగ్లో బీసీ రిజర్వేషన్ బిల్లులు, రాష్ట్రాలు పంపిన బిల్లులపై రాష్ట్రపతి 90 రోజుల్లో తేల్చాల్సిందేనని గతంలో సుప్రీంకోర్టు స్పష్టీకరణ. బీసీ బిల్లులకు ఇది వర్తిస్తుందని సర్కారు యోచన. సుప్రీంకు వెళ్తే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టును మరింత గడువు కోరే అవకాశం. నేడు టీపీసీసీ పీఏసీ సమావేశంలో చర్చ. 25న కేబినెట్ 42%పై ప్రభుత్వపర నిర్ణయం తీసుకోబోతా ఉన్నారట. మీరు 42% రిజర్వేషన్ అన్నమాట ప్రకారం ఇచ్చినప్పుడే లెక్క. అంతే. మీ దయాదాక్షిణ్యాలు, మీ బిత్సాలు, పార్టీ పరంగాలు ఏం అక్కర్లేదు. జైలు నుంచి పాలన కుదరదు. 50 గంటల్లో జైల్లో ఉంటే ప్రభుత్వ ఉద్యోగాన్ని కోల్పోతాడు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి. మంత్రులకు ఈ రూల్ వర్తించదా? వారు జైల్లో ఉన్నా ప్రభుత్వంలో కొనసాగుతున్నారు. నాయకులే ఇలా ఉంటే అవినీతిపై పోరాడేది ఎలా? కాంగ్రెస్ పాలనలో అవినీతిపై పెద్ద చిట్టానే ఉంది. ఇక బీహార్లో ఆర్జేడీ పాలన లాంతర్ యుగం. బెంగాల్ అభివృద్ధికి తృణమూలే అడ్డంకి అని చెప్పేసి మోడీ అంటున్నాడు. ఇక బీహార్, పశ్చిమ బెంగాల్లో వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిండు నిన్న. అయితే జైలు నుంచి పాలన కుదరదు, జైలున్న వ్యక్తి అట్టేట పాలన చేస్తారని చెప్పేసి అంటా ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.